నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం జగన్ కు లేదు, మండిపడ్డ మంత్రి సవిత. దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ నిష్పక్షపాతంగా జరుగుతుంది, అర్హులకు అన్యాయం జరగదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇమాంలు మౌజన్లకు గౌరవ వేతనం విడుదలపై ఎమ్మెల్యే నసీర్ హర్షం వ్యక్తం. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడి. జోరుగా సాగుతున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఆలపాటికి ఓటు వేయాలంటూ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేన నేతలు. రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. అధికారం పోయాక మహిళలు, రైతుల పట్ల జగన్ లేని ప్రేమలు నటిస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాపక్షపాతి అని చెప్పుకుంటున్న జగన్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరని మంత్రి సబిత నిలదీశారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని విధాలా వారికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. కుట్ర రాజకీయాలను ఇప్పటికైనా వైసీపీ నేతలు మానుకోవాలన్నారు. మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరేమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ జనసేన నేతలు ఏటగ్రహారం ఎస్కేబీఎం స్కూల్లో ప్రచారం నిర్వహించారు. బోనబైన శ్రీనివాస్, కాద వెంకటేశ్వరరావు, సంకుర్తి శ్రీనివాసరావు, మాణిక్యరావు, మధు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపడుతుందని బోనబైన గాదే తెలిపారు. ఆలపాటి విజయంతోనే నిరుద్యోగులు, టీచర్ల సమస్యలను పరిష్కారమవుతాయన్నారు. రేపు 27వ తారీఖు జరగబోయేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలుపు కోసం ఈరోజు ఏటీ అగ్రహారంలో ఉన్నటువంటి ఎస్కేబీఎం స్కూల్కి మా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, లోకల్గా ఉన్న నాయకులు మాణిక్యరావు గారు, మధు గారు, కిషోర్ గారు, కోటేశ్వరరావు గారు, ఉమా గారు అందరితో ఈ స్కూల్కి టీచర్స్ని కలిసి ఓట్లని అభ్యర్థించుకుంటూ రావడం జరిగింది. అందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం, కూటమి అభ్యర్థి గెలిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఒక ఆలోచనతో వారు కూడా ఉండటం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఆయన సీనియర్ నాయకుడు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వారిని గెలిపిస్తే తప్పనిసరిగా ఏదైతే నిరుద్యోగ సమస్య కానివ్వండి, టీచర్స్కి ఉన్నటువంటి సమస్యలు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి అయినటువంటి శాసన మండలి స్థానానికి జరగబోతున్న ఎలక్షన్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా భారీ మెజార్టీతో గెలుస్తారు. దాని తార్కాణం ఇవాళ ఇక్కడ ఉపాధ్యాయుల్లో మాకు కనిపించినట్టు ఉత్సాహం అని చెప్తున్నాం. అందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజున మేము కోరేది ఏంటంటే 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఉపాధ్యాయులు కానీ లేదంటే ఇతర రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఎవరైతే పట్టభద్రుల ఓటు కలిగి ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి మంచి కోసం ఆలోచించండి. ఏదైతే కూటమి ప్రభుత్వం మంచి కోసం ఈ రాష్ట్రంలో కూటమి కట్టి మంచి చేస్తుందో అదేవిధంగా రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా శాసన మండలిలో కూడా బలం ఉంటే ప్రతి బిల్లు కూడా పాస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరంతా విఘ్నులు కాబట్టి విఘ్నతతో ఆలోచించి రేపు 27వ తారీఖు జరగబోయేటటువంటి ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటునేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఈఎస్ఐ వైద్యులు, సిబ్బందిపై వేటు తప్పదని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
గత ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి, భద్రతకు, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. మేము చెప్పదలిచేది ఒకటే, ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఈసారి క్షమించడం అనేది ఉండదు, సస్పెండ్ చేయడమే, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఐపీ హోల్డర్స్, ఐపీ మా దృష్టిలో విఐపి, అంటే ఐపీ హోల్డర్స్ని విఐపిగా ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితి మాతో పాటు సిబ్బంది అందరికీ కూడా బాధ్యత ఉంది. ఇక్కడ వాళ్ళు మా బాధ్యత కాదు, అది వాళ్ళకున్న హక్కు, కార్మికులకు హక్కు. కాబట్టి మన బాధ్యతగా కాబట్టి కాకుండా వాళ్ళకున్న హక్కుని వాళ్ళు వినియోగించుకునేలా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క చర్యలు పాల్పడటం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేయడంపై నసీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక దువా నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి తొలి నుంచి చంద్రబాబు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చొని బోర్ కొట్టి మాజీ సీఎం జగన్ మిర్చియాడుకు వచ్చినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆరాధ్యులుగా భావించేటువంటి మౌజన్ ఇమాంలకు సంబంధించినటువంటి పారితోషికాన్ని 45 కోట్ల రూపాయలు విడుదల చేయడం చాలా సంతోషం. రాబోయేటువంటి రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉండేటువంటి మౌజన్ ఇమాంలు ఇబ్బంది పడగలదనే ఆలోచనతో వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేసినటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక జనసందోహాన్ని తరలించి స్టూడెంట్స్ని, చదువుకునేటువంటి స్టూడెంట్స్ని పిలిపించుకొని ర్యాలీలు చేసుకుంటూ ముందుకు సాగినటువంటి నీ యాత్ర కనీస అవగాహన లేక 2018-19లో 13,000 రూపాయలు మిర్చి ధర ఉంటే 7,000 రూపాయలు ఎంఎస్పీ ధరను నిర్ణయించినటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితమిచ్చిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్లు అవసరమని చెప్పారు. 2014లో టీడీపీ ప్రభుత్వం దాదాపు 30% ప్రాజెక్టు పనులను పూర్తి చేసిందని మంత్రి గుర్తు చేశారు. జలవనరుల ప్రాజెక్టులపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి, అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకి ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1,373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1,373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1,319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1,373లో 1,319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలుగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఏపీ ఫైబర్ నెట్ లో 400 మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు సంస్థ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని శాఖల్లో అభివృద్ధి కనిపిస్తుందని, ఫైబర్ నెట్ మాత్రం అలాగే ఉందని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. విజయవాడలో జీవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంస్కరణలు తేవాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని మంత్రి స్పష్టం చేశారు. మార్చి 15 కల్లా ఎంఎస్ఎంఈల సర్వే పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. రూల్ పొజిషన్ ఏదైతే ఉందో కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ వీరు రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దేంట్లో ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో చాలా ట్రాన్స్పరెంట్ విధానం తీసుకొచ్చాము. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఏవైతే గతంలో ఫామ్ చేసిన రూల్సే, కొత్తగా ఏమీ రూల్స్ లేవు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గుంటూరులో జరిగిన జగన్ పర్యటనలో సెక్యూరిటీ వైఫల్యాలపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులకు ఎప్పుడైనా భద్రత దక్కించామా అని ప్రశ్నించారు. మ్యూజికల్ నైట్కు అడ్డురాని ఎన్నికలకు జగన్ పర్యటనకు ఎలా వర్తిస్తుందని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రైతులకు చేసింది ఏమీ లేదని బొత్స విమర్శించారు. నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100%, ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మరియు జనచైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గాంధీయే మార్గం పుస్తక ఆవిష్కరణ సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగశ్రీ వేణుగోపాల్ ప్రసంగిస్తూ ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజాన్ని ఆచరించకపోతే వీరరాఘవరెడ్డి లాంటి వాళ్లు పెరుగుతారని, కుల మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని, ప్రజల ఐక్యతే సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ నేడు మతోన్మాద శక్తులు గాంధీజీ నెహ్రూల పట్ల ద్వేషభావం పెంపొందిస్తున్నారని, సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా విద్వేష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీతో పాటు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సుశీల నయ్యర్, బీసీ రాయ్ అంటే ఆయన పర్సనల్ డాక్టరు, లోహియా, జయప్రకాష్ నారాయణ్, లేదా మన ప్రాంతానికి వస్తే కృష్ణశాస్త్రి, కుటుంబరావు, గోపీచంద్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, దాశరథి, జాషువా, ఉన్నవ లక్ష్మీనారాయణ, కనుపర్తి వరలక్ష్మమ్మ, వీళ్ళంతా కూడా గాంధీని చాలా స్పష్టంగా గొప్పగా విశ్లేషించారు. తిలక్ అయితే అద్భుతమైన వ్యాసం రాశారు. గోపీచంద్ కూడా తక్కువ లేదు. కుటుంబరావు గారు అయితే అవన్నీ పబ్లిక్ డొమైన్లో మెటీరియల్ లేకపోవడానికి కారణం ఎవరో నేను చెప్పక్కర్లేదు, కానీ దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. అవన్నీ ఈ శీర్షిక ద్వారా తేగలిగాను. గాడ్సేని దేవుడుగా గుళ్ళు కడుతున్నారు. గాడ్సే ఈజ్ కరెక్ట్. గాడ్సే కనుక ఆ రోజు గాంధీని చంపపోతే భారతదేశం అన్యాయం అయిపోయేది. నిజమే నమ్ముతున్నారు. ఆ లిటరేచర్ చదవరు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. గాంధీ ముస్లిం, గాంధీ జీన్స్ ముస్లిం, వాళ్ళ అమ్మ తండ్రి ముస్లిం, వాళ్ళ నాన్న తండ్రి ముస్లిం. ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలా
చాలా ప్రముఖులు మనందరు కళ్ళ ముందు తిరిగేవాళ్ళే. వాడు వాట్సాప్ కొట్టడం మీకు అర్థమైపోతుంది. హైదరాబాద్లో మనందరి ముందు నివసించేవాళ్ళు. అందువల్ల ఈ విద్వేషం ఎంత దూరం పోతుందంటే, ఈ విద్వేష జ్వాల ఇప్పుడేదో ముస్లిమ్స్ వరకు పరిమితం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. కాదు, ఆ విద్వేషం మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఎవరన్నా సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించమని అంటే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయండి? ఆదాయం ఎక్కడి నుంచి ఉంది? వనరులేయి. ఆంధ్రప్రదేశ్లోనే 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపిస్తున్నారు. 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మటం ద్వారా ఆదాయం వస్తుందంటే కనీసం 50-60 కోట్ల రూపాయలు మద్యం ప్రజలు తాగాలి. ప్రజలు తాగుతూ ఉంటే ప్రభుత్వం నడుస్తూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశంలో పేదరికానికి ఒక ప్రధాన కారణం పేదలు తమ ఆదాయంలో అత్యధిక భాగం మద్యం లాంటి మత్తు పానీయాలకి ఖర్చు పెట్టడం అనేది. మిర్చి రైతులను నట్టేట ముంచిన వ్యక్తి వైఎస్ జగన్ అని మాజీ మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మన్నవ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మిర్చి యార్డ్లో భారీ స్థాయిలో అవినీతి, అరాచకాలు జరిగాయని ఆరోపించారు. మిర్చి పంటకు మద్దతు ధర సరిగ్గా లేకపోతే గతంలో టీడీపీ ప్రభుత్వం బోనస్లు చెల్లించిన విషయం రైతులు మర్చిపోలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే జగన్ మిర్చి యార్డుకు వచ్చారు తప్ప రైతులకు మేలు చేసేందుకు కాదని మన్నవ సుబ్బారావు విమర్శించారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి, చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా. ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది. వాస్తవానికి 2019, 20, 21, 22లో ఆ రోజు ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి. ఆయన 20,000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. 20,000 రూపాయలు లేవు. ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల 6 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సివి రేణుక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ కుదుస్, మహమ్మద్ కాసిం, బి జ్యోతి, శైలజ, అనురాధ, రమాదేవి పాల్గొన్నారు. ముఖ్యంగా మన ప్రైమరీ స్కూల్స్ వెళ్ళే సమయానికి మీరు కొంత బాగా సంసిద్ధులు చేసి పంపించారు. చాలా గొప్ప యాక్టివిటీస్ అంతా ప్లాన్ చేశారు. చూసాను నేను. అది గవర్నమెంట్ అంటే కంటెంట్ కూడా మీకు ఇచ్చిందంతా కూడా నేను చూశాను. చక్కగా అంటే పిల్లలకి ఎంత నేర్పితే ఎంత నేర్చుకుంటారు. చిన్నపిల్లలు ఫస్ట్ స్టార్ట్ అయ్యే వాడు విద్య స్టార్ట్ అయ్యేది మీ దగ్గర అని చెప్పుకోవచ్చు. మన క్లాస్ 1కి వచ్చే లోపల మీరు ప్రైమరీ స్కూల్స్లో ఎలా, మన ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ స్కూల్స్లో, ప్లే స్కూల్స్లో ఎలాగైతే పిల్లలు కొంత తయారయ్యి క్లాస్ 1కి పెడతారో అలా మీ దగ్గర కూడా అంగన్వాడీస్లో కూడా ఇప్పుడు ఫీడింగ్ మాత్రమే కాదు, మీరు కూడా చాలా నేర్పి పిల్లలు పంపిస్తున్నారు. సో ఈ సర్టిఫికేట్ కోర్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2025 జేఈఈ మెయిన్స్ లో భారతదేశం మొత్తంలో 100% వచ్చిన గుత్తికొండ సాయి మనోజ్ఞ అభినందన సభ భాష్యం క్యాంపస్లో ఘనంగా జరిగింది. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత స్థానం పొందిన గూగుల్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సుందర్ పిచ్చయ్య ఉదాహరణ ద్వారా వివరించారు. విజయం సాధించిన వారిని అభినందించడం ద్వారా మనం కూడా విజేతలుగా మారుతామని తెలియజేశారు. ప్రొఫెసర్ అరవింద్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం పెంపొందించుకొని ఏకాగ్రతతో రాబోయే పరీక్షలను ఎదుర్కొనాలని విద్యార్థులకు సూచించారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు నేర్చుకుని ఉత్తమ పౌరులుగా జీవించడంతో ఉన్నత స్థాయికి ఎదగలరని విద్యార్థులకు బోధించారు. మానవతా సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ విద్యా కేంద్రమైన గుంటూరుకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన గుత్తికొండ సాయి మనోజ్ఞ భారతదేశానికి గర్వకారణమని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్ మరియు 2వ మెయిన్స్ లో మరింత ఉత్సాహంగా చదివి మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులను కోరారు. ప్రిన్సిపల్ మాదల శ్రీనివాసరావు విద్యార్థులకు అద్భుతంగా తర్ఫీదు ఇస్తున్న లెక్చరర్స్ ను, సహకరిస్తున్న ఇతర సిబ్బందిని అభినందించారు. అనంతరం 2025 జేఈఈ మెయిన్స్ లో 100% సాధించిన గుత్తికొండ సాయి మనోజ్ఞను శాల్వా, షీల్డ్, పూల మొక్కతో ఘనంగా సన్మానించారు.
ప్రిన్సిపల్ మాదల శ్రీనివాసరావు, సబ్జెక్ట్ లెక్చరర్స్ ను మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సెక్రటరీ సతీష్, విద్యా కమిటీ చైర్మన్ నూతలపాటి అరవింద్, కన్వీనర్ ప్రత్యూష సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఎంట్రన్స్ కోసం టాప్ పిల్లలు మొత్తాన్ని ఒక 50 మంది పిల్లల్ని ఒకే చోట పెట్టారు. ఆ రూమ్లో ఉంది అమ్మాయి, 50 మంది పిల్లలు. ఆ అమ్మాయికి ఎంసెట్ స్టేట్ ఫస్ట్, నీట్లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. ఆ క్యాంపస్ ఆ అమ్మాయికి సన్మానం చేస్తా ఆ 50 మంది పిల్లలు లేచి బికాస్ ఆఫ్ ప్రియాంక మా క్యాంపస్లో ఉండడం, ప్రియాంక నా రూమ్లో ఉండడం, ప్రియాంక మా అది మొత్తం 50 మందికి ఒకే కామన్ హాల్. అక్కడ రూమ్స్ అయితే మరి డివైడ్ అయితేనే అక్కడ చేసిన పని ఏంటంటే మొత్తం 50 మంది 50 మంచాలు. ప్రియాంక మా రూమ్లో ఉండడం 50 మందిలో 49 మందికి ఫస్ట్ అటెంప్ట్ మెడికల్ సీట్. గుంటూరు మస్తాన్ వలీ దర్గాను వక్ఫ్ బోర్డు డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకుని దర్గా పవిత్రతను కాపాడాలని షేక్ సుబానీ, షేక్ నాగుల్ మీరా కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించిన గుంటూరు నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హజరత్ కాలే మస్తాన్ వలీ దర్గా పవిత్రతను భంగం కలిగించడమే కాకుండా రావి రామ్మోహన్ రావు, అతని కుమారుడు మస్తాన్ సాయి దర్గాను వ్యాపార కేంద్రంగా మార్చారని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావి రామ్మోహన్ రావు కుటుంబానికి ఈ దర్గాకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసినా గత వక్ఫ్ బోర్డులో ఇతనిపై చర్యలు తీసుకోవాలని షోకాజ్ నోటీసు ఇచ్చి డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకోవాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించినప్పటికీ వక్ఫ్ బోర్డు సీఈఓపై గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలో మస్తాన్ వలీ బాబా భక్తుల్లో ఉన్న అన్ని వర్గాల వ్యక్తులను కలుపుకొని మస్తాన్ వలీ బాబా పరిరక్షణ కమిటీగా ఏర్పడి పలువురు అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేసి మస్తాన్ వలీ బాబా పవిత్రతను కాపాడతామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, మైనార్టీ నాయకులు సైదా, సత్య పలువురు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల్లో మస్తాన్ సాయి బాబా ఆశీర్వాదాలు వెలుగులో రావడంతో ప్రతి మీడియాలోనూ మస్తాన్ బాబా దర్గా అపవిత్ర పాలవుతుంది. ప్రతి పదం దాన్ని వాడటం వల్ల ఆ దర్గా పుణ్యక్షేత్రంలో అపవిత్ర పాలవుతుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ దర్గాను ధర్మంగా గురించి వైద్యులకి వక్ఫ్ బోర్డుకి స్వాధీనపరచుకోవాలి. వక్ఫ్ బోర్డు అధికారులు తక్షణమే మేము వక్ఫ్ బోర్డు అధికారులు దీనిపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇతను రాయి రామ్మోహన్ అనే వ్యక్తి మన్సూర్ మార్గంలో వచ్చే ముతోలి కాదు. అక్రమంగా అన్యాయంగా గతంలోనే వక్ఫ్ బోర్డులో ఉన్నదాన్ని కూడా కావాలని అడ్డుకొని అతను దీన్ని అడ్డుకొని దానికి చేస్తున్నాడు. ఇంకా ఈ దర్గాలో దాన్ని లాభాపేక్షగా చూస్తున్నారు తప్పనించి దాని ఎటువంటి ఇది లేదు. కమిషనర్ పులి శ్రీనివాసులు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ లోని షాపులను పరిశీలించి సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ షాపింగ్ కాంప్లెక్స్ లో దీర్ఘకాలికంగా అద్దె చెల్లించని షాపులను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. అరండల్పేట 4/4 శివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరండల్పేటలో ఉన్న శ్రీ హంపి పీఠపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర శివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివదీక్షలో ఉన్న వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను పూర్ణకుంభ స్వాగతంతో దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రికి దుస్సాల్వా, పూలమాల వేసి వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏకాప్రసాద్, ఆలయ అర్చకులు కన్నుంతి సుబ్రహ్మణ్యం, కందుర్తి శ్రీనివాస్, భాస్కర్ శర్మ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కసుకుర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో శంకర కంటి పెదకాకాని వారి సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. పాతగుంటూరులోని పార్క్ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య అధ్యక్షతన జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో జంగాల మాట్లాడుతూ ఈ శిబిరంను గుంటూరు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి ఒక్కరూ కంటి శుక్లాలను చూపించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు ఎవరికైనా కంటి సమస్యలతో ఉన్న ఈ శిబిరం నందు ఉచితంగా కంటి పరీక్ష చేయిస్తారని తెలిపారు. మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా తెలియజేసి ఈ శిబిరం దగ్గరకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఓటు కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరారు. పేద మధ్యతరగతి ప్రజలు కంటి వైద్యం చేర్చుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయని అన్నారు. అందుకని శంకరకట్టి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి మాట్లాడుతూ ఈ శిబిరంలో ఎంపిక చేసిన వారికి కంటి లోపాల అద్దం అమర్చి శస్త్రచికిత్స చేసి ఉచితంగా భోజనం, వాహన సదుపాయాలు శంకరకంటి ఆసుపత్రి వారు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రవి, స్థానిక సిపిఐ నాయకులు కాయల రామారావు, 8వ డివిజన్ సిపిఐ కార్యదర్శి కట్టా శ్రీనివాసరావు, 3వ డివిజన్ కార్యదర్శి రాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ కంటి హాస్పిటల్కి వెళ్ళినా కనీసం బాగా ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకైతే 2 లక్షల దాకా ఉంది ఆపరేషన్. అసలు డబ్బులు లేవు అనుకునే వాళ్ళకి అమ్మ మీరు కాసేపు బాగా తక్కువలో తక్కువ అనుకున్నప్పుడు 30-40 వేలకి తక్కువ అసలు ఆపరేషన్ లేదు. పైగా శంకర్ హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు పరీక్ష చేస్తారు, మధ్యాహ్నం 2 దాకా చేస్తారు. 2 తర్వాత వాళ్ళు బస్సు, వాళ్ళ సొంత బస్సు పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడ భోజనం, టిఫిను అన్ని ఏర్పాట్లు చేసి చాలా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మన సెంటర్లో, పార్క్ సెంటర్లో ఇక్కడే వదిలిపెడతారు. ఎవరైతే పెద్ద చూపు తక్కువగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాలని, వారికి మరి ఖర్చు లేకుండా ఈరోజు మరి హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆడ ఓపీలు రాసుకొని చూపించుకొని ఎంత రావాలంటే మరి రోజుల తరబడి టైం వేస్ట్ అవుతుంది. డబ్బులు కూడా మరి 15-20 వేలు ఖర్చు కూడా ఉంది. ఈ అన్నిటి నుంచి మీకు తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీ అందరూ కూడా సహకరించి మరి ఆ కార్యక్రమంలో పాల్గొని, మీరే కాకుండా మీరు వెళ్ళినా కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటా కూడా వాళ్ళు కూడా పంపించండి. మధ్యాహ్నం వరకు వారు చెప్పిన టైం దాకా మరి పరీక్షలు చేస్తారు. అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి మరి అక్కడి నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడే దింపి మీకు ఖర్చు లేకుండా సమయం కూడా వృధా లేకుండా చేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవతేజతో కలిసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ వారు నిర్వహిస్తున్న గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా లైజన్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరచడానికి ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రెవెన్యూ శాఖ తరపున చేసే ఏర్పాట్ల గురించి ఆరా తీసి పోలీస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తున్న బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ తరపున తగినంత మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్ల బందోబస్తు నిమిత్తం కేటాయిస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకున్న వారికి ఓటు వెరిఫికేషన్ కోసం జీఎంసీ ప్రధాన కార్యాలయం సమాచార కేంద్రాన్ని ఈ రోజు నుంచి ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జీఎంసీకి రాలేని పక్షంలో కాల్ సెంటర్ 0863-234-5103కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారులపై ప్రమాదానికి కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి వాహనాల ప్రమాదాలు జరగకుండా అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వార్షిక మరమ్మతుల కారణంగా ఐపీడీ కాలనీ 1వ లైన్ నుండి 10వ లైన్ వరకు, ఇందిరా కాలనీ 1వ లైన్ నుండి 8వ లైన్ వరకు, ఎల్ఆర్ కాలనీ 1వ లైన్ నుండి 8వ లైన్ వరకు, గాంధీనగర్ 1వ లైన్ నుండి 7వ లైన్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.